హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక సందర్భాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నా. ఒక క్లాస్లో ఒక అబ్బాయి చాలా డల్గా కనిపించాడు టీచర్కి. టీచర్ విషయం ఏంటని కనుక్కుంటే చేప పిల్ల చెట్టు సరిగ్గా ఎక్కడం నేర్చుకోవడం లేదని బాధపడుతున్నాడంట. అయితే ఆ విషయాన్ని ఆ అబ్బాయికి అర్థమయ్యేలా చెప్పడానికి టీచర్ ఒక కథ రూపంలో చెప్పారు. ఆ కథ ఏంటంటే, దేవగిరి రాజ్యాన్ని సదానందుడు పాలించేవాడు. అతనికి బంగారం వజ్రాల ఆభరణాలు ధరించడం అంటే చాలా ఇష్టం. ఇతర రాజ్యాల నుంచి కూడా ఆభరణాలు తయారు చేసేవాడిని రప్పించుకునేవాడు. వాటి కోసం ఎంత డబ్బైనా ఖర్చు చేసేవాడు. ఒకసారి పక్క రాజ్యానికి చెందిన సుబ్బయ్య అనే వ్యక్తి ఆభరణాలు అద్భుతంగా తయారు చేస్తాడని తెలిసి అతన్ని పిలిపించాడు సదానందుడు. లక్షల్లో డబ్బు ఖర్చు చేసి నచ్చినట్టు ఆభరణాలు చేయించుకున్నాడు. అంతేకాకుండా అతని పని బాగా నచ్చడంతో ఆస్థానంలోనే ఉద్యానవన సంరక్షణ విభాగంలో ఉద్యోగం ఇచ్చాడు. ఇష్టం లేకపోయినా మహారాజు మాట కాదనలేక కొలువులో చేరాడు సుబ్బయ్య. కానీ అతనికి ఆ పని తెలియకపోవడంతో ఆ వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తంగా మారింది. ఇంతలోనే సదానందుడి పుట్టినరోజు వచ్చింది. ఆ రోజు సుబ్బయ్య ఆయన దగ్గరకు వెళ్ళి, మహారాజా, నేను మీకోసం ఎంతో కష్టపడి మీ బొమ్మ గీయించి తీసుకొచ్చాను, తీసుకోండి అంటూ అందించాడు. ఆ బొమ్మ చూసిన మహారాజుకి ఒక్కసారిగా కోపం వచ్చింది. అసలు ఎవరి బొమ్మ గీసింది? నన్ను అవమానించడానికేనా ఇది తీసుకొచ్చావు అని సుబ్బయ్య మీద అరిచాడు మహారాజు. అప్పుడు అతను, నా కుమారుడు గీశాడు మహారాజా, తను పాటలు చాలా అద్భుతంగా పాడతాడు, అందుకే గీయించాను అని బదులిచ్చాడు. పాటలు బాగా పాడే వాళ్ళతో పాటలు పాడించాలి, అంతేకాని బొమ్మలు గీయిస్తారా అని కోపంగా అన్నాడు రాజు. మరి నగలు అందంగా చేస్తానని తెలిసినా మీరు నన్ను ఆస్థానంలో వేరే పనికి నియమించడం కూడా సరైంది కాదు కదా మహారాజా అన్నాడు సుబ్బయ్య. దాంతో తన పొరపాటు తెలుసుకున్న మహారాజు సుబ్బయ్యను మళ్ళీ తన రాజ్యానికి పంపించాడు. అలానే చేప పిల్ల నీటిలో బాగా ఈదగలుగుతుంది, అంతేకాని తనకు తెలియని చెట్టు ఎక్కడం అనేది ఎంత నేర్పించినా నేర్చుకోలేదు. అలానే ఎవరు ఎందులో బాగా రాణించగలుగుతారో మనం ఆ దిశగా ప్రోత్సాహం అందిస్తే అందరూ చాలా బాగా రాణిస్తారు. థ్యాంక్ యూ.